సో ఇది మనం ఏదైతే హ్యూమిడిఫైర్ యూస్ చేస్తామో ఇది వచ్చేసి మనం మష్రూమ్ కల్టివేషన్లో యూస్ చేస్తాము. సో ఈ పర్టికులర్ డివైస్ ఎందుకు అంటే మనకు హ్యూమిడిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికి డిక్రీజ్ చేసుకోవడానికి యూస్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి మనము ఇందులో కూల్ వాటర్ పోస్తే మనకు ఇందులో నుండి ఎయిర్ బబుల్స్ వస్తాయి. సో ఇలా మనకు ఇలా బబుల్స్ వస్తాయి. సో ఈ వాటర్ అంతా కూడా మనకు రూమ్లో ఫిల్ అయిపోయి సో మనకు కావాల్సిన హ్యూమిడిటీని ఇది ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ దీనివల్ల మనకేంటి అంటే ఏదైనా బెడ్స్ కూడా తొందరగా డ్రై అవ్వకుండా నీట్గా మనకు లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు ఫ్యాబ్రికేషన్ చేయించింది. ఇది వచ్చేసి మనకు 11,500 పడుతుంది కాస్ట్. సో ఇందులో ఏంటి అంటే మనం 2 విధాలుగా యూస్ చేయవచ్చు. దీన్ని కూల్ వాటర్ పోసేసి మనం రూమ్ని కూల్గా అంటే హ్యూమిడిటీని కొంచెం అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. అదే హాట్ వాటర్ పోస్తే మనకి హ్యూమిడిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఇందులో లోపల ఫ్యాన్ ఉంటుంది అండ్ లోపల సమ్ మెష్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. సో దానివల్ల ఆ రొటేషన్ వల్ల మనకు బబుల్స్ అనేవి పైకి జనరేట్ అయ్యి అది మనకు రూమ్లో మొత్తం ఫిల్ చేస్తుంది. అండ్ దీనివల్ల ఏంటి అంటే ఏవైతే బెడ్స్ మనం పెట్టుకుంటామో ఆ బెడ్స్ అనేది తొందరగా డ్రై అవ్వవు. ఇది మనకు సమ్మర్లో కానీ రైనీ సీజన్లో కానీ, ఎందుకంటే బెడ్స్ మనం ఎవ్రీ టైం వెళ్ళి వాటరింగ్ చేయకుండా ఇది వన్స్ పెట్టేసుకుని వాటరింగ్ చేస్తే మనకి ఈవినింగ్ వరకు అనేది ఆ వెట్నెస్ అనేది బెడ్స్లలో ఉండిపోతుంది.